హాయ్ అండి. వెల్కమ్ టు సుకన్య ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు నేను బియ్యం పిండి రొట్టి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నా. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో అండ్ చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. అలానే మన హెల్త్ కూడా ఇది చాలా మంచిది. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ఒక 2 కప్పుల బియ్యం పిండి తీసుకున్నాను. అందులోకి కొంచెం సాఫ్ట్గా రావాలనేసి అయితే గోధుమ పిండి కలిపాను అనమాట. కొంచెం సబ్బాక్షి సొప్పు అంటారు కదా, కొత్తిమీర సొప్పు, క్యారెట్, కీరా, ఒక ఉల్లిపాయ, రుచికి సరిపడా ఉప్పు, నేను ఇందాక చూపించినటువంటి సబ్బాక్షి సొప్పు, కొత్తిమీర సొప్పు ఇవన్నీ కూడా వేసి గోరువెచ్చటి నీళ్ళతో ఇలా సాఫ్ట్గా కలుపుకొని ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలాంటి ఒక బటర్ పేపర్ని తీసుకొని రొట్టెని అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే స్టవ్ పైన ఒక ఎంచు పెట్టుకొని కాల్చుకొని 2 వైపులా కూడా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మన హెల్త్ కూడా చాలా మంచిది. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి.